డిసెంబర్ 12 యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి 29 వచనములు. ఈ లోకానికి వచ్చి ఒక శరీరాన్ని ధరించి ఆ శరీరం కొరడాలతో కొట్టబడడానికి, ముళ్ళ కిరీటం పెట్టబడడానికి, శిలువ మీద మేకులతో కొట్టబడడానికి, సమాధి చేయబడడానికి అప్పగించుకోవడం, ఇదంతా ఆశ్చర్యపరిచే నమ్రత అనడంలో సందేహం లేదు. కానీ పాపం మీద, మరణం మీద జయాన్ని పొందిన తరువాత ఆయన పునరుత్థాన దేహంతో సందేహించే శిష్యుని వద్దకు వచ్చాడు. అతని వేలును తన మేకు గుర్తులో ఉంచమని మరియు అతని చేతిని తన ప్రక్కగాయంలో ఉంచమని కోరాడు. ఇదంతా కూడా మనమెన్నడూనూ చాలినంతగా ప్రశంసించలేని మరియు ఆరాధించలేనంత గొప్ప నమ్రత. ఈ వచనంలో చివరి మాట ఒక గద్దింపు. అదే సమయంలో ఇది ఒక ఉపదేశం కూడా. దాన్ని అక్షరాల ఇలా పేర్కొనవచ్చు: అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము. ఇది ఈ ప్రత్యేకమైన సందర్భంలో సందేహించినందుకు తోమాకు ఒక గద్దింపు మాత్రమే కాక, రాబోయే కాలంలో విశ్వసించే మనసును కలిగి ఉండడం అనే అత్యవసర సలహా. ప్రతి ఒక్కరిని అనుమానించి, ప్రశ్నించి, తృణీకరించే ఈ అలవాటును దులిపివేయి. అవిశ్వాస స్వభావాన్ని వదిలివేయి. రాబోయే రోజుల్లో నమ్మి సాక్ష్యాన్ని చెప్పే వ్యక్తిగా మారు. గత ఆదివారం నాడు తోమా పలికిన అనుమానపు మాటను సరిచేసి దిద్దడమే ఈ వాక్యం వెనుకున్న ముఖ్య ఉద్దేశం అనడంలో సందేహం లేదు. కానీ తోమా గుణాన్ని సరిదిద్ది అతన్ని చుట్టుముట్టిన పాపం విషయంలో దృష్టిని నిలిపేలా చేయడమే ఈ దిద్దుబాటు వెనుకున్న ప్రభువు ఉద్దేశమని నేను నమ్ముతున్నాను. ప్రభువు మాటలను తమ మట్టుకు తాము స్వీకరించాల్సిన వారు మన మధ్యలో ఎందరో ఉన్నారు. మనం తరచూ ఎంతగా విశ్వాసం లేని వారంగా, నమ్మడానికి ఎంత నిదానస్తులంగా ఉంటాము. గత ఆదివారం నాడు అపోస్తలులు చెప్పిన దాని విషయంలో, తోమా అనుమానిత ప్రకటన విషయంలో ప్రభువుకు సంపూర్ణ జ్ఞానం ఉందని గుర్తించడంలో మనం విఫలం కావద్దు. ప్రతి ఒక్కరి పాపాలు, పొరపాట్లు ఏమిటో ప్రభువుకు తెలుసని మనం గమనించాలి. తోమా పొరపాటు అతని అవిశ్వాసమని ఆయన గమనించాడు. అందుకే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభువు చెప్పాడు. ధ్యానం కోసం. దేవుడు సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారి అయినప్పటికీ ఆయన ప్రజల అవసరత స్థలంలోనే వారిని కలుసుకోవడానికి కుదించుకుంటాడు.